హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం ఫ్రూట్ సలాడ్ని చేయటం చూద్దాము. ఇది మనం డిఫరెంట్గా చేస్తాము, అందరూ చేసినట్టు కాదండి. దీనిలోకి మనం కస్టర్డ్ పౌడర్ని, మిల్క్ పౌడర్ని యూస్ చేయకుండా ఈ ఫ్రూట్ సలాడ్ని చేసుకుంటాము. మీరు గనక ఈ ఫ్రూట్ సలాడ్ని ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ చేయటం కోసం పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యిని వేసుకొని దీనిలో పూల్ మకానాన్ని వేసుకోవాలి. పూల్ మకానా వేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం ఇలా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోంచి కొన్ని మకానాన్ని మిక్సీ జార్లో వేసుకోండి, అలానే కొన్ని మకానాన్ని మిగిల్చుకోండి. ఈ మిగిల్చిన మకానాన్ని మనం తర్వాత పాలల్లో ఉడికించుకుందాము. మిక్సీ జార్లో వేసుకున్న మకానాన్ని మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక 3/4 లీటర్ పాలను తీసుకుంటున్నాను నేను. ఈ పాలని కాగనివ్వాలి. ఇలా పొంగొస్తున్నప్పుడు దీనిలోకి మనం మిగుల్చుకున్న మకానా ఉన్నవి కదా, వాటిని కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఉడకనివ్వండి. ఎక్కువసేపు అక్కర్లేదు, మనకి తర్వాత ఉడుకుతుంది. అలానే మనం పౌడర్ చేసుకున్న మకానా పౌడర్ని కూడా వేసుకొని దీనిలోనే పసుపుని కూడా వేసుకోండి. మనకి ఎల్లో కలర్ లేకపోతే అంత మంచిగా అనిపించదు కదా, అందుకని పసుపును కూడా వేసుకొని కొంచెం సేపు మరగనివ్వండి. అలా మరిగినాక దీనిలో సరిపడినంత షుగర్ని కూడా వేసుకోవాలి. షుగర్ని కూడా వేసుకున్నాక వీటిని మరి కొంచెం సేపు మరగనివ్వండి. మరిగితే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా అవుతుంది. ఇలా కన్సిస్టెన్సీ తిక్కుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇదిగోండి, నేను ఫ్రిడ్జ్లోంచి తీసినాక మనకి కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇలా ఉంటే మనకి ఫ్రూట్ సలాడ్కి బాగుంటుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీనిలోకి నేను వేసుకోవటానికి ఫ్రూట్స్ని తీసుకున్నాను. ఈ ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. మనకి ఏవి అవైలబిలిటీ ఉంటే అవి. పులుపుకి సంబంధించిన ఫ్రూట్స్ కాకుండా మిగతా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఫ్రూట్స్ ముక్కలన్నిటినీ ఈ మకానా మిల్క్లో వేసుకొని వీటినన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి, అన్నీ కలిపేలాగా. ఒకవేళ ఫ్రూట్స్ ముక్కలు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయినాయి. ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. అంతే, మనకి మకానా ఫ్రూట్ సలాడ్ రెడీ. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవటమే. దీనిలోకి నేను పైన ఇంకొన్ని ఫ్రూట్స్ వేసి అలానే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది కంప్లీట్గా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఫ్రూట్స్ ముక్కల్ని కూడా కట్ చేసుకొని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇవి చల్లగా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా మకానాతోటి ఫ్రూట్స్ అలా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.